ఒకసారి అటు చూడు, నీ ప్లాన్ సక్సెస్ వదినా. రే అర్జున్, అర్జున్ ఏమైందా? అర్జున్, అర్జున్, బావా, అర్జున్, బావా, అరే అర్జున్, 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 ఒకసారి నేను చెప్పేది విను అర్జున్. ఇంకా ఏం చెప్తావు? నువ్వు చెప్పే అబద్ధాలు వినడానికి నేను రెడీగా లేనా పర్ణ? అబద్ధాలేంటి అర్జున్? నీకు నేనంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, విలువ గౌరవం అంతకన్నా లేవు. ఉంటే నువ్వు ఇలా చేయవా పర్ణ? అదే మాట బాబు. అవన్నీ లేకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందా? చేసుకుంది. ఎందుకు? వాళ్ళ నాన్న చావుకి నేను కారణమని నాపై పగ తీర్చుకోవడానికి చేసుకుంది. నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖపడకుండా ఉండడం కోసం నా లైఫ్ ని నాశనం చేయడానికి చేసుకుంది. లేదు బావా, మా అక్క నేను మనస్ఫూర్తిగా లవ్ చేసింది. నువ్వంటే ప్రాణం బావ తనకు. తనకు అంతగా నాపై ప్రేమ ఉంటే ఎప్పుడో ఫస్ట్ నైట్ జరుగుండేది కదా. ఎందుకు జరగలేదు? పోనీ దాంపత్య పూజ అయినా జరిగిందా? అది లేదే. ఎందుకు? ఆఖరికి మా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. దంపతులుగా వెళ్ళి సాక్షి సంతకం పెడదా రమ్మంటే భారీగా రావడం ఇష్టం లేక కడుపున పని అబద్ధం చెప్పి ఆగిపోయింది. తీరా చూస్తే గుడికి వెళ్ళిపోయింది. ఇదంతా నాకు తెలియదు బాబు. అపర్ణను గుడికి పంపించింది మాత్రం నేనే. అవును అర్జున, ఇదిగా నాకు కళ్ళు రావడానికి పూజ చేయాలని స్నేహ అత్తయ్య అంటే అపర్ణ కూడా మాకు తోడుగా వచ్చిందంతే. మీకు తోడుగా వచ్చిందా? నన్ను నిర్లక్ష్యం చేసి వెధవం చేసి వచ్చిందా? నీ కళ్ళు వస్తాయి రావో తెలియదు కానీ నా కళ్ళు మాత్రం బాగా తెరిపించింది. జరిగిందేంటో తెలుసుకోకుండా ఎందుకు నిందలు వేస్తావచ్చు? నా కడుపు నొప్పి రావడం నిజం, అంతే త్వరగా తగ్గడం నిజం. నీకు ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వలేదు. చాలాసార్లు ట్రై చేశాను. ఎనఫ్ అపర్ణ, ఇంక నువ్వు చెప్పించాలి. నువ్వేం చెప్పినా వినే మూడ్ నాకు లేదు. ఈ 3 రోజుల్లో నువ్వేంటో నాకు చాలా క్లియర్గా అర్థమైంది. నీకు నేను అవసరం లేదు. నీ చెల్లెలు అమ్మ వీళ్ళే అవసరం నీకు. నువ్వు మారవు. ఈ జన్మలో నువ్వు మారవు. బై, గుడ్ బై. అర్జున్, అర్జున్, అల్లుడు గారు, అల్లుడు గారు ఆగండి. అర్జున్, నా మాట విను అర్జున్. బావా, అర్జున్ ప్లీజ్ అర్జున్, అర్జున్, అర్జున్ నా మాట విను అర్జున్ ప్లీజ్ అర్జున్. అర్జున, అర్జున, అల్లుడు గారు, కాలమాది ఒక శూలం కంటి నీరే కడలిగా మారే చిలిపి వలపే చితికి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.